నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. షిరిడి సాయి ఆలయాలకు శ్రీవారి నిధులు వర్తించవని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తేల్చి చెప్పారు. శ్రీవారి నిధులను సనాతన ధర్మ ప్రచారం, వైదిక సాంప్రదాయాల పరిరక్షణ కోసమే వినియోగిస్తున్నామని తెలిపారు. సాయిబాబా ఆలయాల్లో ఆగమ శాస్త్రాల ప్రకారం పూజా విధానాలు జరగడం లేదని అన్నారు. దేవాదాయ శాఖ పరిధిలోని సీతారామ ఆలయం, శివాలయం, దుర్గమ్మ, వెంకటేశ్వర స్వామి సహా ఏ ఆలయం కావాలన్నా కట్టిస్తామని ఆనం స్పష్టం చేశారు. సాయిబాబా అంశం గతంలోనూ వివాదాలకు కేంద్ర బిందువైంది. సాయిబాబాను హిందూ దేవతలతో సమానంగా ఆరాధించాలా వద్దా అనే అంశంపై పీఠాధిపతులు, హిందూ మత సంస్థలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరొకసారి బాబా ఆలయాలపై ఆనం ఇచ్చిన స్టేట్మెంట్తో రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో చర్చ మొదలైంది. ఆనం వ్యాఖ్యలు హిందూ సంఘాల్లో కలకలం రేపుతున్నాయి. ఆనం వ్యాఖ్యలపై సాయిబాబా భక్తుల స్పందనేంటి? ఆయన ఎందుకలా మాట్లాడారు? ఆయన అసలు ఏం మాట్లాడారో ఒక్కసారి విందాం. మనకున్నటువంటి వైదిక ప్రమాణాలు, ఆగమ శాస్త్రాల ప్రకారం అయితే హిందూ ధర్మాదాయ, దేవాదాయ ఆలయాలు, వాటి పరిరక్షణలోనే ఈ యొక్క శాఖ పనిచేయాలి. షిర్డీ సాయి భక్తులు కూడా హిందువులు ఉన్నారు, ఇతర మతస్థులు ఉన్నారు. సమాజంలో అనేక మంది షిర్డీ సాయి భక్తులు, సేవకులుగా ఉన్నారు. కాబట్టి మొదటి నుంచి పౌరాణిక శాస్త్రాలు, మన పురాణ గ్రంథాల్లో చూస్తే షిర్డీ సాయి ఆనాడు ఈ యొక్క పౌరాణిక హిందూ ధర్మ శాస్త్రాల్లో లేరు. ఉన్నటువంటి వారిని పరిరక్షించడానికి ఆగమ శాస్త్రాలు, వైదిక శాస్త్రాల ఆలోచన ప్రకారమే మనం ఈనాడు వాటిని వృద్ధి చేయడానికి, సనాతన ధర్మాన్ని కాపాడడానికి పనిచేస్తున్నాం. షిర్డీ సాయి ఆలయాలు ఎక్కడ ఏర్పడినా మీరు అన్నట్లు హిందువులు ఉన్నారు, అనేక మతస్థులు ఉన్నారు. అలాగే అనేక రకాలుగా ఆలయాలకి ఆర్థిక స్తోమతలు అందించేటువంటి అనేక మంది ఉన్నారు. కాబట్టి ఆలయాలు వాళ్ళు అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి, వాళ్ళు దగ్గరుండి వాటిని పోషించుకుంటున్నారు. కాబట్టి హిందూ ఆలయాలకు చెందినటువంటి ఈ నిధులని హిందూ రక్షణ ఆలయాలకు మాత్రమే మనం ఖర్చు. మనకున్నటువంటి వైదిక ప్రమాణం. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుపతి తిరుమల దేవస్థానం శ్రీవారి ట్రస్ట్ నిధుల వినియోగానికి సంబంధించి కూడా, అలాగే షిరిడి సాయిబాబా ఆలయ నిర్మాణానికి గాని, వాటి అభివృద్ధికి గాని వినియోగించడానికి వీలు పడదు అంటూ కూడా ఆయన కుదరదని స్పష్టం చేశారు. ఈ నిధులు కేవలం అంటే వైదిక ఆగమ శాస్త్రాల సాంప్రదాయాలు అనుసరించే హిందూ దేవాలయాలకు మాత్రమే కేటాయించాయంటూ కూడా పేర్కొనడం జరిగింది. సో ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి అసలు ఎందుకు ఆయన ఇట్లా మాట్లాడడం జరిగింది? ఇవి షిరిడి సాయిబాబా భక్తుల యొక్క మనోభావాలు ఏమైనా గాయపడ్డాయా? సో అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా షిరిడి సాయిబాబా భక్తులు చాలా మంది ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కూడా అసలు ఆ బాబా భక్తులు ఈయన వ్యాఖ్యల పట్ల ఏ విధంగా మాట్లాడుకుంటారు? ఇంకొకటి, పౌరాణిక హిందూ ధర్మ శాస్త్రాల్లో షిరిడి సాయిబాబా లేరని మంత్రి అనడం అసలు ఎంతవరకు కరెక్ట్? సో మాట్లాడదాం. దుర్గా శ్రీరామ్ గారు, విశ్లేషకులు, హిందూ సంఘాల నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. శ్రీరామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. పౌరాణిక హిందూ ధర్మ శాస్త్రాలలో సాయిబాబా లేరని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఏపీ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడడం ఎట్లా చూస్తున్నారు? ఎందుకంటే సాయిబాబాకు ప్రపంచ వ్యాప్తంగా కూడా హిందూ భక్తులు చాలా మంది ఉన్నారు. సో ఈ మొత్తంగా కూడా షిరిడి సాయిబాబా భక్తులని ఒక ఇంత గాయపరిచినట్టుగా కూడా కాదా? ఎట్లా అర్థం చేసుకోవాలి మంత్రి వ్యాఖ్యలను? ఇంకొకటి, విభజనకు సంబంధం అంటే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చాలా మంది హిందూ భక్తులు సాయిబాబాని పూజిస్తూ ఉన్నారు. ఈ యొక్క స్టేట్మెంట్స్ పాస్ చేయడం వల్ల హిందూ భక్తుల్లో కొంత విభజన కారకంగా కూడా అయ్యేటట్టుగా కూడా అనిపిస్తున్నాయి ఆయన వ్యాఖ్యలు. హిందూ భక్తులు చాలా మందిని సాయిబాబాను పూజ చేస్తారు, నెల్లూరులో రెక్కల పండుగ చేస్తారు, అలాగే దర్గాలకు వెళ్తారు. అలా చాలా వాటి మీద వాళ్ళకి భక్తి ఉంటుంది. మా హిందువులో గొప్పతనం ఏంటంటే వీళ్ళు వాళ్ళు అని ఏం చూడరు. ఎక్కడ నమ్మకం కలిగితే అక్కడ అల్లా కూడా పూజలు చేసే కార్యక్రమం హిందువులు చేస్తూ ఉంటారు. అది దాకా ఎందుకు, మెదక్ చర్చ్ ఉంది కదా, ఆ మెదక్ చర్చ్ కూడా చాలా మంది హిందువులు వెళ్తారు. అందువల్ల ఏంటంటే ఇందులో ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరైనా ఎవరినైనా పూజ చేయొచ్చు.
అయితే ఏంటంటే గవర్నమెంట్ అనేది అఫీషియల్ గా హిందూ దేవాలయానికి కస్టోడియన్. అందువల్ల హిందూ దేవాలయానికి సంబంధించిన కస్టోడియన్ గా ఉన్న వాళ్ళు హిందూ దేవాలయానికి సంబంధించిన నిధుల్ని హిందూ దేవాలయాలకి లేదంటే సనాతన ధర్మం కోసం మాత్రమే ఖర్చు పెట్టాలి అనేది అఫీషియల్ గా ఉండే నిర్ణయం. సో దాన్నే మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన దాన్ని చెప్పారు. దానికి కారణం ఏంటంటే ఆగమ శాస్త్రం ప్రకారం ఇది జరగట్లేదు అనేది ఒకటి. రెండోది ఏంటంటే అసలు షిరిడి సాయి టెంపుల్స్ అన్ని కూడా షిరిడి సాయి సంస్థాన షిరిడి వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటాయి. సో ఈ షిరిడి సాయి సంస్థానం అనేది ఇది మేము హిందూ సంస్థానం కాదు, మేము అఫీషియల్ గా ముస్లిం సంస్థానం చెప్పిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి అందువల్ల అఫీషియల్ గా ప్రభుత్వం ఏమీ చేయలేదు వాటి కోసం. అంత మాత్రం చేత ఆనంద రామనారాయణ గారు ఇంకోళ్ళు ఎవరైనా కానీ షిరిడి సాయిబాబాని వ్యతిరేకించారని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హిందూ ధార్మిక సంస్థ కాదు మాది అని చెప్పి షిరిడి సాయి సంస్థ షిరిడి వాళ్ళు చెప్పినప్పుడు ఏ విధంగా ఇవ్వగలుగుతుంది ప్రభుత్వం? అందువల్ల ఏంటంటే అందుకే ఆయన చెప్పింది ఏంటంటే 3 మంది భక్తులు ఉన్నారు దేవాలయానికి, షిరిడి సాయికి సంబంధించిన దేవాలయాలు నిర్మించడానికి వాళ్ళంతా భక్తులు ఉన్నారు, వాళ్ళకి ఆర్థిక స్థోమత ఉంది, వాళ్ళు చక్కగా నిర్ణయం వాళ్ళు చక్కగా మందిరాలు నిర్వహిస్తున్నారు. యాక్చువల్గా అవన్నీ కూడా షిరిడి సాయి దేవస్థానాలు కాదండి, అవన్నీ కూడా మందిరాలు. అక్కడ ఏం ప్రాణ ప్రతిష్టలు ఏం జరగవు, మందిరం మాత్రమే ఉంటుంది తప్ప ప్రాణ ప్రతిష్టలు చేసి ఆగమ శాస్త్రం ప్రకారం ప్రాణ ప్రతిష్ట ఇవన్నీ కూడా ఉండవు. అంటే ప్రతి సాయిబాబా గుడికి మనం వెళ్ళినా చూసినప్పుడు కూడా అక్కడ ఒక శివలింగానికి గాని, ఆంజనేయ స్వామి గాని, దత్తాత్రేయ స్వామి గాని ఇవన్నీ విగ్రహాలు అక్కడ ఉంటాయి. ఆగమ శాస్త్రం ప్రకారమే కూడా అక్కడ మంత్రోచ్చరణ అవన్నీ కూడా చేస్తారు, అభిషేకాలు చేస్తారు. ఇంకొకటి అంటే సాయిబాబాకి సంబంధించి కూడా కాగడ హారతితో మార్నింగ్ సేవ స్టార్ట్ అయ్యి రాత్రికి సేజాహారతితో కూడా మొత్తంగా కూడా అక్కడ ముగుస్తుంది. బట్ ఇవన్నీ కూడా అంటే చట్టబద్ధత పరంగా కూడా రాదు. అంటే ఇప్పుడు ఆగమ శాస్త్రాల ప్రకారమే నడిచే ఆలయాలకు మాత్రమే ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళకే నిధులు ఇవ్వడం అనేది కూడా అంటే అదే సనాతన ధర్మం అంటే. సనాతన ధర్మము అంటే మొదలు లేనిది తుది లేనిది ఎప్పటి నుంచి ఉన్నది. అప్పుడు షిరిడి సాయి అనే ఆయన లేరు అనేది వీళ్ళు చెప్తున్నమాట. సరే అప్పుడు ఉన్నారా లేదా దీనికన్నా కూడా ముఖ్యంగా ఏంటంటే షిరిడి సాయి సంస్థ అది ముస్లిం ట్రస్ట్ అని చెప్పింది. ముస్లిం ట్రస్ట్ అని చెప్పినప్పుడు హిందూ దేవాలయం డబ్బులు అంటే ఇది ప్రశ్న అంతే తప్ప ఎక్కడ కూడా షిరిడి సాయిని ఎవరు తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే షిరిడి సాయి దాంట్లో వేరే వేరే దేవుళ్ళ ఫోటోలు కానీ విగ్రహాలు కానీ పెడుతున్నారు అనుకుంటే వాళ్ళు అందరూ కూడా భక్తులు, వాళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళు పెట్టుకుంటారు. అంత మాత్రం చేత అది అఫీషియల్ గా హిందూ సంస్థానం అయిపోదు కదా. ఎవరైతే షిరిడి సాయి సంస్థానం వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పాలి. వాళ్ళు కనుక మేము ఇది ఆధ్యాత్మికంగా మేము పూర్తి స్థాయిలో మాది హిందూ సంస్థ అని వాళ్ళు ప్రకటిస్తే అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం తరపున ఏదైనా ఏం చేయాలన్నా కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. సో భక్తులు ఇందులో పాత్ర లేదు, భక్తుల పాత్ర లేదు ఇందులో. ఇది అఫీషియల్ గా ఆన్ పేపర్ ఏది ఉన్నది అన్న దాని గురించే ఇప్పుడు ఈ చర్చ. భక్తులు ఎవరినైనా ఇప్పుడు దర్గాకి వెళ్తారు, కడప దర్గా ఉంది, కడప దర్గాకి హిందువులు చాలా మంది వెళ్తారు, అక్కడ మొక్కుకుంటారు, ఏదో మొక్కు తీర్చుకుంటారు, ఏదో తగ్గింది అనుకుంటారు, ఏదో రకరకాలు ఉంటాయి. అంత మాత్రం చేస్తే కడప దర్గాకి ఇవ్వాలంటే ఇవ్వలేం కదా, మెదక్ చర్చికి ఇవ్వమంటే ఇవ్వలేం కదా. అట్లాగే నెల్లూరు రొట్టెల పండుగ చేస్తారు, దానికోసం నిధులు కేటాయించాలంటే కేటాయించడం కష్టం కదా. అందువల్ల ఏంటంటే హిందువులు ఎవరినైనా పూజ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఎవరిని దేవుడు అనుకుంటే వాళ్ళందరినీ పూజ చేసుకోవచ్చు, షిరిడి సాయిని చక్కగా పూజ చేసుకోవచ్చు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఎందుకంటే భక్తి అనేది విశ్వాసం, ఆ విశ్వాసం అనేది ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు షిరిడి సాయి దేవుడు అని భావించిన ప్రతి ఒక్కళ్ళు కూడా హిందువులు చక్కగా ఆయన పూజ చేసుకోవచ్చు. కానీ అఫీషియల్ గా ఏంటి అనేది ఇక్కడ ప్రభుత్వం తరపున వచ్చేసరికి అఫీషియల్ గా ఏం జరుగుతోంది అన్న దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆన్ పేపర్ ఏది ఉంది, సో ఆన్ పేపర్ ఈ ఆగమ శాస్త్ర ప్రకారం జరగట్లేదు కాబట్టి వాళ్ళు ఇచ్చే అవకాశం లేదు. అంతే తప్ప ఇందులో షిరిడి సాయిని తగ్గించేది ఏది లేదు, షిరిడి సాయి భక్తుల మనోభావాలను ఇబ్బంది పెట్టే అంశం అసలే లేదు. రైట్, మనతో మాట్లాడేందుకు సైదయ్య గారు శ్రీశైలం నుంచి కూడా ఒక కాలర్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి సైదయ్య గారు. నమస్తే మేడం. రైట్, ఎట్లా చూస్తున్నారు? సాయిబాబాకు ఆలయం లేదు, భక్తుల మనసులే సాయిబాబాకు ఆలయం అంటూ కూడా ఏపీ మంత్రి ఆమ్ నారాయణ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సో ఇంకొకటి ఏదైతే కూడా సాయిబాబా ఆలయాలకు నిధులు కేటాయించలేము అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది.
మీరు సాయిబాబా భక్తుల ఏమనుకుంటున్నారు? ఇట్లా సాయిబాబా ఆలయాలకు సంబంధించి కూడా నిధులు కేటాయించలేము, చట్టబద్ధత కాదనుకుంటున్నారా? కొన్ని ఆలయాలకు మాత్రమే, వైదిక పరంగా పౌరాణిక పరంగా ఉన్న ఆలయాలకు మాత్రమే, హిందూ పౌరాణిక ధర్మశాస్త్రంలో ఉన్న ఆలయాలకు మాత్రమే నిధులు కేటాయించగలము, సాయిబాబా ఆలయాలకు మాత్రం నిధులు కేటాయించలేదు అనడం, దీన్ని ఎట్లా చూస్తున్నారు మంత్రి వ్యాఖ్యల్ని? నమస్తే అమ్మా. వాస్తవంగా అయితే షిరిడి సాయిబాబా ఆలయాలు పెట్టుకుంటామని ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఎవరు కూడా అడిగినటువంటి దాఖలాలు లేదమ్మా. అలాగే ఈ రోజు దేవాలయాలకు మిగతా దేవాలయాలు కట్టిస్తామని చెప్పేసి 10 నుంచి 20 లక్షలు అట్లా అని గవర్నమెంట్ ఈ రోజు ఒక జీవో ఇచ్చి తిరుపతి దేవస్థానం ఇష్యూ చేసింది. అట్లా అని ఏ సాయిబాబా ఆలయం కడతామని ఎవరు కూడా అడగలేదు, అట్లాంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీగా ఆలయాలన్నీ కూడా నిర్మాణంలో ఉన్నాయి, కలిగినవి. కాకపోతే ఈ మధ్య కాలంలో ఒక ముస్లిం అనేటువంటి ఒక పెద్ద వివాదం తీసుకొచ్చేసి ఈ యొక్క కొన్ని హిందూ ధార్మిక సంస్థలనే కొంతమంది స్వాములు వ్యాప్తంగా చేయడం వల్ల కొంత ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. అట్లానే తిరుపతి దేవస్థానం డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఎక్కడ కానీ ఎవరు అడిగినటువంటి దాఖలాలు మేమైతే ఇవ్వలేదమ్మా. ఎందుకంటే ఆల్రెడీ సాయిబాబా ఆలయాల్లో హిందూ ధార్మిక సంస్థలు అంటున్నారు అందరూ. కొంతమంది ఉదయం లేచిన కానించి కాకడ హారతి కానించి కేవలం హిందూ సాంప్రదాయం పద్ధతుల్లోనే పూజలు జరుగుతాయి అక్కడ. నేను షిరిడీకి ఇప్పటికి 22 సార్లు వెళ్ళానమ్మా. ప్రతి సంవత్సరం వెళ్తాము మేము. మా సాయిబాబా ఆలయం నుంచి మేము వాస్తవంగా 6 వయసులోము కొన్ని సంవత్సరాల నుంచి పూజిస్తున్నాం బాబా వారిని. అలాగే ప్రతి సంవత్సరం వెళ్తాము కుటుంబ సభ్యులుగా. ఇక్కడ ఉదయం కాకడ హారతి నుంచి వినాయకుడి పూజ ప్రారంభమైనటువంటి సేవలు, అభిషేకాలు, సత్యనారాయణ వ్రతాలు, సాయిబాబా వ్రతాలు, ఆంజనేయ అన్ని కూడా రాముల వారి శ్రీరామనవమికి పండుగలన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా హిందూ సాంప్రదాయ పద్ధతి జరుగుతున్నాయి. కేవలం కొన్ని హిందూ ధార్మిక సంస్థలని కొంతమంది ఈ రకంగా చేసి బాబా ఆలయాలకు వెళ్ళొద్దు అని చెప్పేసి కొత్త గ్లోబల్ ప్రచారాన్ని సూచిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అట్లానే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎవరు కూడా సాయిబాబా ఇల్లు కట్టుకుంటాం మాకు సాయం చేయని అడిగేటువంటి అవసరమూ లేదు, అట్లా అడగాల్సిన పరిస్థితులు కూడా ఈ రోజు సాయిబాబా భక్తులు ఎవరు కూడా లేదమ్మా. అంటే సైదయ్య గారు, అంటే మీరు సాయిబాబా భక్తులుగా కూడా, అంటే సాయిబాబా చరిత్ర కూడా చదివి ఉండొచ్చు. అప్పుడు సాయిబాబా కూడా ఆయన జీవిత కాలంలో కూడా శ్రీరామనవమి ఉత్సవాలు జరిపినట్టుగా కూడా అందులో ఉంది. ఉందమ్మా, లేదని ఎక్కడ చెప్పట్లేదు. కాకపోతే కొంతమంది ఇటువంటి ప్రచారాలు చేయడం వల్ల ఆయన ఒక ముస్లిం అనేటువంటి అపోహలు సృష్టిస్తున్నారు తప్ప ఆయన ఎక్కడ నేను దేవుడని బాబా వారు ఎక్కడా చెప్పలేదమ్మా. సాయిబాబా వారు నేను ఎక్కడా దేవుడిని చెప్పలేదు. మీరు పరిశుద్ధంగా ఉండండి, అందరికీ సేవ చేయండి, అవకాశం ఉన్నటువంటి పద్ధతుల్లోనే మీరు జీవనం సాగించండి అని చెప్పారు తప్ప ఎక్కడగా నేను దేవుడిని అనేటువంటి పద్ధతిలో సాయిబాబా వారు ఎక్కడా ఏం చెప్పలేదు ఏ రోజు కూడా. రైట్. భద్రాచలం నుంచి హనుమంత్ గారు కాలర్ ఉన్నారు మనతో పాటు. నమస్తే అండి హనుమంత్ గారు. అమ్మా నమస్కారం అమ్మా. రైట్, ఎట్లా చూస్తున్నారు? భారతదేశంలో కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా షిరిడి సాయికి చాలా మంది భక్తులు ఉన్నారు. సాక్షాత్తు ఆయన దత్తాత్రేయ స్వరూపంగా కూడా కొలుస్తారు. బాబా టెంపుల్స్ లో కూడా మనం చూస్తూ ఉంటాం, దత్తాత్రేయ స్వామి ఉంటారు, రాముడి ప్రతిష్ఠలు ఉంటాయి, శివుడి గుడులు శివుడివి కూడా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీకి చెందిన మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇంకొకటి అంటే పౌరాణిక హిందూ ధర్మశాస్త్రాలు షిరిడి సాయిబాబా లేరని అంటూ కూడా ఆయన మంత్రి అనడం ఇప్పుడు చర్చకు వచ్చింది. మీరేమనుకుంటున్నారు? మంత్రి వ్యాఖ్యల్ని సమర్థిస్తారా? మంత్రిగా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో 100% మేము దాన్ని సమర్థిస్తున్నామమ్మా. ఎందుకు అంటే భారతదేశంలో షిరిడి సాయిబాబాకి పైకి తీసుకొచ్చిన కమ్యూనిటీ ఏదో మీ అందరికీ తెలుసు. ఆయన పేరు సాయి బాబా కాదు, సైఫుద్దీన్ ఆయన పేరు. సైఫుద్దీన్ బాబా రోజుకి 5 సార్లు నమాజ్ చేసేవాడు. ఈ రోజున సాయిబాబా అని చెప్పి హిందువుల మనోభావాలు దెబ్బతీయటానికి, హిందూ మనోభావాలు దెబ్బతీయటానికి, హిందూ దేవుళ్ళను దెబ్బతీయటానికి సృష్టి ఈ సాయి. ఈయన పేరు సాయి కాదు, సైఫుద్దీన్ బాబా. కేవలం ముస్లిం వాళ్ళే చెప్తారు. కాబట్టి మనం దర్గాలకి దానికి మన హిందూ దేవాలయాకే మనకి డబ్బులు లేవు ఇవ్వటానికి. మన డబ్బులు తీసుకుపోయి తిరుపతి దేవస్థానం కానివ్వండి, వివిధ టెంపుల్ మన నిధులు తీసుకుపోయి వాళ్ళకి ఈ దర్గాలకి ఇచ్చుడు, మసీదులకి ఇచ్చుడు, చర్చిలకి ఇచ్చుడు ఎక్కడిదండి ఇది?
కాబట్టి దయచేసి ఏంటంటే మన హిందువుల డబ్బులు, హిందువులను కూడా మేము గల్లాలో డబ్బులు ఏమంటలేము. హిందువులు దేవుళ్ళకి మన డబ్బులు తీసుకుపోయి చర్చిలకి, ముజావర్లకి, ఈ సిడీలకి ఇవన్నీ ఏటాలుగా సరైనది కాదని చెప్పేసి మా యొక్క అభిప్రాయం అమ్మా. అట్లా ఎందుకంటే ఈ రోజు హిందూ మతాన్ని దెబ్బతీసేందుకే ఈ సాయిబాబా సృష్టించారు. మనకి సాయిబాబా గారినే దత్త సాయి, మనకి సాయి. ఈ యొక్క దేవాదాయ శాఖ మంత్రిగా తీసుకున్న నిర్ణయానికి మా తెలంగాణ స్టేట్ నేను భారతదేశంలో ప్రతి ఒక్కరు దీన్ని గర్వించాల్సిందిగా నేను వాళ్ళందరూ కూడా మనవి చేస్తున్న వాళ్ళందరూ కూడా మా తీసుకున్న నిర్ణయానికి మేము కూడా కట్టుబడి ఉంటాం అమ్మా. కట్టుబడి స్వాగతిస్తున్నాం. వాళ్ళని కలిసి కూడా వాళ్ళకి సన్మానం చేస్తాం. ఎందుకంటే చాలా చక్కటి నిర్ణయం. ఈ నిర్ణయం తీసుకున్నందుకు వారికి నేను తెలంగాణ రాష్ట్రం నుంచి కరీంనగర్గా నేను వారికి వెల్కమ్ చెప్తూ వారికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం అమ్మా. రైట్ అండి, రైట్. అందులో చక్కటి మీరు ఈ టీవీలో న్యూస్ లో చక్కటి ప్రోగ్రాం పెట్టారు. ముందుగా మీకు కూడా ధన్యవాదాలమ్మా. ఇలాంటి ప్రోగ్రాంలు మన హిందూ మనోజ్ ఎవరైతే ఉంటారో హిందువులు వారి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా చూసే బాధ్యత మీకు ఉంది. కాబట్టి దీని చక్కటి కార్యక్రమం పెట్టినందుకు మీ యొక్క కార్యక్రమాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. మీలాంటి వారు ముందుపడి ఇలాంటి కార్యక్రమం చేయాల్సింది కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్. కడప నుండి భాస్కర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి భాస్కర్ గారు. నమస్తే మేడం. అయితే ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ కు సంబంధించి కూడా నిధుల వినియోగానికి సంబంధించి సాయిబాబా ఆలయానికి ఇవ్వడం కుదరదంటూ కూడా ఆయన మాట్లాడిన మాటల్ని ఏ విధంగా చూస్తున్నారు? ఏం లేదు మేడం, ఆయన 100% కరెక్ట్ గా మాట్లాడినాడు మేడం. ఆయన బాగా మాట్లాడినాడు దేవాదాయ శాఖ మంత్రి. కనీసం అక్కడ ఇవ్వకూడదు మేడం. షిరిడి సాయి దేవస్థానానికి హిందూ ధార్మిక సంస్థల నుంచి డబ్బులు అనేది ఇవ్వకూడదు. కాకపోతే వాళ్ళు షిరిడి సాయి సంస్థాన ట్రస్ట్ వాళ్ళు హిందూ దేవాలయాలకు ఏమన్నా డబ్బులు ఇస్తారా చెప్పు. వాళ్ళ షిరిడిలో ఉంది కదా, హిందూ మన అయోధ్య రామాలయానికి కానీ సందా ఏమన్నా ఇచ్చినారా? అట్లా ఏ దానికి హిందూ దానికి సహకరించరు. అసలు హిందూ మతమే కాదు సాయిబాబా. అలాంటిది ఇవ్వకోకుండా వాళ్ళ దేవాలయాలకు హిందూ మేమంతా హిందువులము, మేమంతా వేసిన డబ్బులతోనే శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు కానీ అవుతాయి. ఆ డబ్బులతో వాళ్ళకు ఇవ్వడం అనేది ఇది కరెక్ట్ కాదు. మినిస్టర్ గారు చెప్పింది 100% కరెక్టే. దానికంతా మేము మద్దతు ఇస్తాం మేడం. అంటే సాయిబాబాని ఒక హిందువులు అన్ని మతాల వాళ్ళు కూడా పూజిస్తారు అని ఎక్కువగా అక్కడ హిందువులు పూజించేదే ఎక్కువగా ఉంటుంది సాయిబాబాని. అన్ని మతాలు పూజించవచ్చు మేడం. కాకపోతే మన హిందువులు అనేది మేము గట్టిగా నమ్ముతానే మా డబ్బులు తీసుకుపోయి ఈ సాయిబాబా గుడికి కట్టడం అనేది చాలా తప్పు కదండి. వాళ్ళు కాబట్టి ఎవరన్నా ధర్మాలు ఇచ్చుకొని వాళ్ళు చేసుకోండి, కానీ మా హిందువుల డబ్బులు అనేది ఇవ్వదు. మా మతంలో ఉండే హిందువులు గిరిజనుల వాడల్లో ఉండే దేవాలయానికి రామాలయాలు కట్టించుకునే దానికి ఇవ్వండి, శివాలయాలు కట్టించుకునే దానికి ఇవ్వండి, పల్లెల్లో వెంకటేశ్వర స్వామి కట్టించుకునే దానికి, దుర్గమ్మ ఏదైనా ఇచ్చేది మేలు అని మా అభిప్రాయం. షిరిడి సాయిబాబా అనేది అసలు మా హిందువు కాదు. హిందూ అని ఇప్పుడు గుర్తుతున్నారు. ఈ 100 సంవత్సరాల నుంచే కదా మేడం, 100-200 సంవత్సరాలు షిరిడి సాయి ఉన్నారు. గతంలో మన దేవుళ్ళు పురాతన దేవుడు ఏం కాదు కదా. అదే పుట్టపర్తి సాయిబాబా చూడు ఎంత బాగా చేశాడు ఆయన. ప్రతి ఒక్కటి వాటర్ అయితేనేమి ప్రజలకు సేవ చేయాలి. నిజమైన దేవుడు అంటే పుట్టపర్తి సాయిబాబా దేవుడు అనాలి, కానీ ఇది మేమైతే కాదు మేడం. రైట్ అండి, రైట్. ఓకే మేడం. ఓకే. శివలింగ ప్రసాద్ రావు నర్సరావుపేట నుంచి కాల్ చేశారు. నమస్తే అండి శివలింగ ప్రసాద్ గారు. నమస్తే అమ్మా. ఎట్లా చూస్తున్నారండి మంత్రి గారి వ్యాఖ్యల్ని? ఎలా చూడటం కాదు, ఎవరు ఇష్టమైన దేవుణ్ణి వాళ్ళు పూజించుకుంటారు. పురాణ గ్రంథాలు హిందూ ధర్మ శాస్త్రాల్లో అసలు షిరిడి సాయి లేరని అంటున్నారు. నాకు 65 సంవత్సరాల వయసు, నేను 35 సంవత్సరాల నుంచి సాయిబాబా డివోటీని. నేను చిన్న వయసు కానీ చెప్పేది పూర్తిగా. అమ్మా చెప్పండి చెప్పండి చెప్పండి. ఇప్పుడు ముస్లిం మతానికి లేపిన తర్వాత క్రిస్టియన్ మతానికి లేని మనకెందుకు ఈ కర్మ పెట్టించారు మీరు? సనాతన ధర్మాన్ని పెట్టి మరి మీరు అమ్మా వాళ్ళకి మన ఇట్లా గవర్నమెంట్ తరఫున శాఖలు లేవు. మన హిందూ ధర్మానికి శాఖలు పెట్టేసి దేవాదాయ శాఖ ఈవోలు వాళ్ళ కింద గుమ్మస్తారు. వాళ్ళందరూ శాలరీస్ మనం కట్టడం. ముందు ఏం చేస్తారంటే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి భక్తులు గుడి కట్టిస్తారు. ఆ గుడి కట్టించిన తర్వాత బాగా డెవలప్ చేసుకుంటారు. గుడి కట్టించి డెవలప్ అయిన తర్వాత దేవాదాయ శాఖ ఎంటర్ అయింది.
దేవాదాయ సెక్రటరీ స్వామిని చూడాలంటే 10 రూపాయల టికెట్, పూజ చేయాలంటే 100 రూపాయల టికెట్, అక్కడ అర్చన చేయాలంటే 150 రూపాయల టికెట్, విఐపీలు ఎంటర్ అవుతారు. విఐపీలు ఎంటర్, విఐపీ ప్రిఫరెన్స్ వస్తే భక్తులు ప్రిఫరెన్స్ పోతుంది. డబ్బులు డివోటీస్ ఇచ్చే డివోటీస్ అక్కడ వచ్చేసి మెయింటైన్ చేసేది గవర్నమెంట్. అది గవర్నమెంట్ కి లింక్ చేయడం ఆ దేవుళ్ళకి. మా ముస్లిం మతంలో, హిందూ మతంలో లేని ఎంట్రన్స్ అసలు వీళ్ళు ఎందుకు ఎంటర్ అవుతున్నారు అమ్మా? రైట్. ఇప్పుడు గవర్నమెంట్ ఈ 2 మతాలను వదిలేసి మన మతం మనం ఎందుకు చేస్తున్నారు? మీరు ప్రోగ్రామ్ కూడా పెట్టకూడదు. ఎందుకంటే మన మతాన్ని మనం కించపరుచుకోవటం. మీరు కూడా హిందూ అయి ఉంటారు. ఓకే ఓకే. ఇక మరొక థ్యాంక్స్ అండి శివలింగ ప్రసాద్ గారు. అలాగే హైదరాబాద్ నుంచి రమణ కాల్ చేశారు. నమస్తే అండి. నమస్తే కాదమ్మా, హలో. రైట్. ఎస్, హలో అండి, వినిపిస్తోందా? హలో, వినిపిస్తుందండి. అంటే ఏమనుకుంటున్నారు షిరిడి సాయిబాబా ట్రస్ట్ కు సంబంధించి కూడా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని, పౌరాణిక హిందూ ధర్మ శాస్త్రాల్లో సాయిబాబా లేరంటూ కూడా మంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి? ఆనం గారు చెప్పింది నిజమేనండి. బాబా వారికి ఆలయం అవసరం లేదు, మనసే దేవాలయము. ఆయన్ని మనసారా తలుచుకుంటేనే ఆయన మన పక్కనే ఉన్నట్లు అనిపిస్తుందని నేను అనుకుంటానండి. మీరు బాబా భక్తురాలా? అవునండి. రైట్. అంటే ఎస్, అంటే బాబా టెంపుల్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు బాబా హారతి కాగడ హారతితో స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ సేజ హారతితో ముగుస్తూ ఉంటుంది. సో అక్కడ ఎట్లా అంటే అభిషేకాలంతా కూడా వైదిక సాంప్రదాయం ప్రకారం కూడా జరుగుతాయి. మనం ఏ బాబా టెంపుల్కి వెళ్ళినా కూడా అక్కడ దత్తాత్రేయ స్వామి విగ్రహం కానీ, శ్రీరామమూర్తులు కానీ, ఆంజనేయ స్వామి ఇవన్నీ కూడా ఉంటుంటాయి. సో ఇవాళ ఆగమ శాస్త్రం ప్రకారం కూడా షిరిడి సాయిబాబా టెంపుల్లో పూజలు జరగడం లేదంటున్నారు. మీరు ఒక డివోటీగా ఏం చెప్తారు? నిజంగా అలా జరగడం లేదంటారా టెంపుల్స్ లో? ఎందుకు చేయట్లేదండి? గురువారం వస్తే బాబా భక్తులు బాబా టెంపుల్స్ లో ఎందుకు ఉండట్లేరండి? బాబా అభిషేకానికి ఉండకపోవచ్చు కానీ బాబా హారతికి కంపల్సరీగా ఉంటారండి. ఏ ఆలయంలో అయినా కంపల్సరీగా తప్పకుండా ఉంటారు. ఆయన చాలా పవర్ఫుల్ అండి బాబా వారు. ఆయనకి మనసే దేవాలయము. మనస్ఫూర్తిగా మనము ఆయన్ని ఆరాధిస్తే మన తీరని కోరికలంటూ ఏమీ లేవు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆయన హిందువుల దేవుడు కాదు అంటున్నారు. ఆయన పేరు బాబా పేరు కూడా హిందువులుగా పరిగణించబడుతున్న దేవుడు గాని హిందూ దేవతలు కాదు, కావాలని రుద్దుతున్నారు అంటూ కూడా చాలా మంది ఇందాక కాలేజ్ లో కూడా చాలా మంది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చేస్తారండి, ఎవరి అభిప్రాయం వారిని. బాబా వారిని వారు పూజించాలి. పూజించిపోయినా మనసారా ఆయన సాయి సాయి అని తలుచుకుంటేనే చాలండి. సాయి అంటేనే సప్త సముద్రాల బాధలన్నీ కూడా ఆయన దాటిస్తానని సత్యచరిత్రలో ఆయన చెప్తున్నారు. సత్యచరిత్ర ద్వారా ఆయన కూడా ఒక అవతారం. ఆయన కూడా ఒక కలియుగంలో ఆయన కూడా ఒక అవతారం. సత్యసాయి బాబాకి సంబంధించి కూడా ఆయన చాలా వరకు వాటర్ ప్లాంట్లు కానీ ఈ వాటర్ అవసరాలకు సంబంధించి కూడా ఇవన్నీ కూడా చేశారు. బట్ ఈ బాబాకి సంబంధించి షిరిడి సాయికి సంబంధించి కూడా అటువంటివి ఏమీ జరిగిందాక ఒక కాలర్ మాట్లాడుతూ కూడా అట్లా మాట్లాడడం జరిగింది. సత్యసాయి బాబా నుంచి ఆయన నిజమైన దేవుడు, ఈయన నిజమైన దేవుడు కాదు అంటూ కూడా ఇందాక కాలరు తన అభిప్రాయం చెప్పారు. ఎందుకు కాదండి, నిజమైన దేవుడేనండి. ఆయన సత్యచరిత్ర చదవాలి. బాబా వారికి సంబంధించిన సత్యచరిత్ర చదివిన తర్వాత ఎవరైనా మన ఈ సాయిబాబా షిరిడి సాయిబాబా వారి గురించి మాట్లాడాలి. ఎవరైనా ఫస్ట్ సత్యచరిత్ర అనేది చదవాలి. సత్యచరిత్ర చదివితే ప్రతి ఒక్కరికి బాబా వారి మహత్యం ఏంటో అర్థమవుతుందండి. ముందు సత్యచరిత్ర చదివిన తర్వాత బాబా వారి గురించి విమర్శించాలి ఎవరైనా కూడా. ఇది నేను గట్టిగా నమ్ముతాను. బాబా వారు ఎన్ని
సమస్య నుంచైనా మనల్ని బయట పడేస్తారు. ఆయన నమ్ముకోవాలి, ఆయన పాదాలు, మన మనసు ఆయన పాదాల దగ్గర పెట్టాలండి. ఏ సమస్య వచ్చినా కూడా ఆయనే మనకి పరిష్కారం చేస్తారు. మీరు సచ్చరిత్ర అనేది పారాయణం చేయాలి. ఫస్ట్ మీరు సచ్చరిత్ర పారాయణం చేయకోకుండా ఆయన నిజమైన బాబా కాదు అని అంటే మాత్రం అది కరెక్ట్ కాదండి. ఇదైతే నేను మీకు ఇస్తానండి. ఆయనకి ఆలయం అవసరం లేదు, మనస్ఫూర్తిగా సాయి సాయి అంటేనే చాలండి. థ్యాంక్స్ అండి మీ అభిప్రాయాన్ని చెప్పినందుకు. నాసర్ వలీ గారు మాచర్ల నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి నాసర్ వలీ గారు. మేడం గారు, భక్తుల హృదయాలే బాబాకు ఆలయాలు, దీనికి సంబంధించి శ్రీవాణి నిధులకు సంబంధించి కూడా సాయిబాబా ఆలయాలకు ఇవ్వలేమంటూ కూడా ఏపీ మంత్రి దేవాదాయ శాఖ మంత్రి వ్యాఖ్యలు చేయడం ఎట్లా చూస్తున్నారు మీరు? సాయిబాబా డివోటీనా ఈ ఇప్పుడు సాయిబాబా అంటే అందరికీ దేవుడు మేడం. అది హిందువులైనా, ముస్లింస్ అయినా, క్రిస్టియన్స్ అయినా, సిక్కులైనా, బౌద్ధులైనా ఎవరైనా చాలా మంది ఉంటారు అతను భక్తులుగా. ఎప్పుడన్నా ఆపద వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే దాని విలువ అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఇవాళ వాళ్ళెవరో అది ఇవ్వట్లేదు, ఇవి ఇవ్వట్లేదు అంటే వాళ్ళ జేబులో ఎవరు ఇవ్వట్లేదు. అర్థమవుతుందా మేడం? మేము కడతాం, మేము జిఎస్టీలు కడతాం, మేము ట్యాక్సీలు కడతాం, అందరు కడతారు. ఆయన ఒక్కడే కట్టి హిందూ. ఇప్పుడు అన్ని పురాణాల్లో ఏ పురాణాలైనా హిందూ ఉంటే ఓకే, నో ప్రాబ్లం. దానికి దేవుడికి లింక్ పెట్టి అలాగా మేడం. ఎవరికి నమ్మకం వాళ్ళకు ఉంటుందండి. ఎందుకు సాయిబాబా వాళ్ళని కొంతమంది కాలర్స్ లోకి అభిప్రాయాలను కూడా మేము తెలుసుకుంటున్నాం. ఈ నేపథ్యంలోనే కొంతమంది కాలర్స్ చేసి అంటే సాయిబాబా రామ మందిరానికి సంబంధించి కూడా వాళ్ళు ఏమైనా ఆ టెంపుల్స్ కి డెవలప్మెంట్ కి ఏమైనా డబ్బులు కట్టడం జరిగిందా, మేము ఎందుకు ఇవ్వాలంటూ కూడా కొంతమంది కాలర్స్ వినిపించారు వాళ్ళ వాయిస్ ని. ఎందుకు ఇవ్వకూడదు మేడం? ఇప్పుడు ముళ్ళాలకి ఏదో ఇస్తున్నారు, వాళ్ళకి ఇస్తున్నారు అని అంటున్నారు కదా. ఎవరికి ఎప్పుడో ఇస్తున్నారు తీసుకొచ్చి? చెప్పండి మేడం గారు, ఎవరు చేస్తున్నారు? అందరూ కడుతున్నారు ట్యాక్సీ. ఒక హిందువులు ఒకళ్ళే కట్టి ఇవ్వట్లేదండి. ఒక హిందూ, నేను ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ఇంకొకళ్ళు ఏదైనా సరే, ఐఎమ్ ఏ ఇండియన్. రైట్ అండి, రైట్. ఓకే అండి నాసర్ వలీ గారు. సత్యనారాయణ గారు ఎల్ గన్నవరం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్తే అండి. అదే భగవంతుడు అంటున్నారు కదా. హలో చెప్పండి చెప్పండి. హలో, అది భగవంతుడు ఒక్కడే కదా, మొత్తం భగవంతుడు సృష్టికర్త ఒక్కడే ఉంటాడండి భగవంతుడు. సృష్టికర్త ఒక్కడే ఉంటాడండి భగవంతుడు, ఒక్కడే భగవంతుడు. ఆయన ఎవరు అనుకుంటున్నారు మీరు? అసలు మొత్తం సృష్టికర్త ఒక్కడే ఉంటాడు కదా. ఇవన్నీ కూడా దేవతా స్వరూపాలు, అన్ని కూడా మొత్తం దేవతా స్వరూపాలు కదా. భగవంతుడు నిరాకారుడు, ఒక జ్యోతి స్వరూపుడు. నిరాకారుడు, ఒక జ్యోతి స్వరూపుడు. ఆయన తల్లి తండ్రి ఎవరు ఉండరండి భగవంతుడికి. ఈ సృష్టికర్త ఆయన ఒక్కడే. మన శరీరం ఉన్న అలా కూడా దేవతలండి, దేవత. భగవంతుడు నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు, సృష్టికర్త ఒక్కడే. ఆయన ఈశ్వరుడే. అంటే మీ అభిప్రాయం ఏమంటారు? మంత్రి గారి వ్యాఖ్యలు సపోర్ట్ చేస్తున్నారా? నేను ఆయన సపోర్ట్ చేయటం అంటే ఆయన ఏమంటాడంటే ఆయన ఆలయానికి అవసరం లేదు అన్నాడండి ఆయన. నేను దాని గురించి అంటున్నాను. భగవంతుడు మాకు వదిలిపెట్టేశారు, మొత్తం ప్రపంచం అంతా భగవంతుడు వదిలిపెట్టింది అనిపిస్తాను. రైట్ అండి, రైట్. అదే ప్రభాకర్ రెడ్డి గారు పెద్దంబర్పేట నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి ప్రభాకర్ రెడ్డి గారు. నమస్తే మేడం. మేడం, ఈ షిరిడి ఆలయాలన్నీ ప్రైవేటు ట్రస్ట్ ఆస్తులాగా ఉంటాయండి. ఆదాయం వచ్చే దేవాలయాలన్నీ ప్రభుత్వ ఆస్తులాగా ఉంటాయండి. ఇదే షిరిడి ట్రస్ట్ మక్కా మసీద్ కు 33 కోట్ల రూపాయలు ఇచ్చారండి. మరి అయోధ్య రామ మందిరానికి 1 రూపాయి కూడా ఇవ్వలే కదండి. మక్కా మసీద్ ఎక్కడ ఉందండి? సౌదీలో ఉన్న మక్కా మసీద్ కి 33 కోట్ల రూపాయలు నిధులు వాళ్ళు షిరిడి ట్రస్ట్ నుంచి సమకూర్చారు. మరి మిగతా దేవాలయాలు, అయోధ్య రామ మందిరం, కాశీ మందిరం, ఇలా చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదండి. మరి వారికి ఇవ్వాలి కదండి వాళ్ళ ట్రస్ట్ నుంచి డబ్బులు. హిందూ భక్తుల నుంచి డబ్బులు సేకరిస్తారు,
ఎక్కడో మక్కాలున్న మసీదుకి వీళ్ళు డబ్బులు అందిస్తారు. భారతదేశంలో ఉన్న ఒక్క దేవాలయానికి కూడా వీళ్ళు డబ్బులు ఇవ్వరు. దీన్ని ఏ విధంగా స్వీకరించాలండి? వాళ్ళు చెప్పారు ఎండోన్మెంటల్ నిధులు తిరుపతి దేవస్థానం నుంచి వచ్చే హిందూ భక్తుల నుంచి వచ్చే నిధులు మిగతా దేవాలయాలకు మాత్రమే ఇస్తాము. సాయికి భక్తులు ఉన్నారు, వాళ్ళు నిర్మించుకుంటారు వారి మందిరాన్ని అన్నారు. దాన్ని స్వాగతించాలి. వారు ఎక్కడైనా సాయిబాబాని అవమానించారా? ఇంకేమన్నా అన్నారా? దాంట్లో ఏ భక్తుల మనోభావాల్ని మంత్రి గారు అవమానించలేదు. ఫస్ట్ ఒక భక్తులు ఉన్నారు, ఆ భక్తులు వాళ్ళు నియమించుకుంటారని వాళ్ళు చెప్పారు. దాంట్లో తప్పేముందండి? రైట్. ఓకే ప్రభాకర్ గారు, రఘువీర్ గారు హన్మకొండ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి రఘువీర్ గారు. నమస్తే మేడం. నమస్తే. ఏం చెప్తున్నారు సాయిబాబాకు? చెప్పండి. ఓకే. అయితే ఒకటి ఏంటంటే సాయిబాబా ఒకటి చాలా పవర్ఫుల్ అని నాకు తెలుసు. 3Dలో మొత్తం ఇది ఒకటి ఉన్నది. అయితే ఈ వాళ్ళు ముస్లిమ్స్ ఇది ఉన్నారు అది ఇది అంటారు కానీ అది మనకు అవసరం లేదు. ఇప్పుడు మనకు ఏర్ ఉన్నది, గాలి ఉన్నది. అలా మనకు వెంకటేశ్వర స్వామి అయినా, యాదగిరి లక్ష్మీనరసింహ అయినా, వేమగడ రాజేశ్వర అయినా, సాయిబాబా అయినా ఈ గాలినే ఉంటాడు కదా. మనం శ్వాస తీసుకుంటున్నాం కాబట్టి మన గాలే దేవుడు, మనకంతే. ఏమంటారండి? దాని గురించి నేను మాట్లాడదామని సార్తో అదే డిస్కస్ చేస్తున్నాం సార్. రైట్ అండి, రైట్. ఓకే. అంటే చంద్రశేఖర్ గారు కాకినాడ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి చంద్రశేఖర్ గారు. నమస్తే మేడం. ఏం చెప్తారు, మీ అభిప్రాయం ఏంటి? మన హిందూ పురాణాల ప్రకారం మనం చూసినటువంటి చరిత్ర ప్రకారం చూస్తే మన హిందూ ధర్మంలో అనేక మంది గురువులు వచ్చారు. ఆది శంకరాచార్యులు కానీ, మధ్వాచార్యులు కానీ, స్వరూపేంద్ర సరస్వతి కానీ, ఇలా ఎంతో మంది గురువులు వచ్చారు. కానీ అందరికీ మనం ఎక్కడ గుడులు కట్టలేదే. మనం గురువు స్థానంలో ఉండి చూసాం. సాయిబాబా కూడా అది చెప్పాడు కదా. సాయిబాబా కూడా గురువు, నేను గురువునని చెప్పలేదు. ఆయన కూడా మనిషి ఈ రకంగా జీవించాలి, తన యొక్క మానవత్వాన్ని 10 మందికి చాటమని చెప్పారు. నాకు ఎక్కడ గుడి కట్టమని చెప్పలేదే. అలా మానవత్వాన్ని చాటే దాంట్లో మన మనుషులు ఏం చేస్తున్నారంటే ఆ మానవత్వాన్ని వదిలేసి ఆ గుడిని కట్టించి ఆ గుడిలో మూర్తిని పెట్టి స్వామివారికి అభిషేకాలని ఇవన్నీ చేస్తున్నాం. మరి అలాగే మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి గురువులు కూడా చేయాలి కదా. ఈ రోజు వచ్చినటువంటి సాయిబాబా భక్తులు 400 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి మరి మన ఆది శంకరాచార్యుల గారికి ఎందుకు చేస్తలేదు? అలాగే మన హిందూ ధర్మంలో ఉన్న మిగతా గురువులకి ఎందుకు చేస్తలేదు? ఆశ్రమంలో ఉన్నటువంటి పురాణ యాత్రలను ఎందుకు చేస్తలేదు? అంటే ఒక గురువు చెప్పిందని మనం పట్టించుకోము, ఒక మూర్తిని మాత్రం మనం అభిషేకాలు చేస్తాం. మన రామనారాయణ రెడ్డి గారు చెప్పిన దాంట్లో విశేషంలో అటువంటి పొరపాటు లేదు. మన హిందూ ధర్మం ప్రకారం మనం చేయవలసింది మనం చేస్తాము. మనం అక్కడ చేస్తున్నాడు వైదిక ధర్మాలు అక్కడ జరుగుతలేదా? సాయిబాబాలని అది జరుగుతలేదు కదా. మరి దానికోసం ఎవరు మాట్లాడరు? పురాణాలు చదవండి, సాయిబాబా కీర్తనలు చదవండి అంటారు. మరి ఇందులో మన అష్టదశ పురాణాలు ఉన్నాయి, దాని మీద ఎంతమంది చదువుతున్నారు? అందులో జ్ఞానం ఎంతమందిని తీసుకుంటున్నారు? దానికోసం ఎవరు మాట్లాడరు. ఓకే. మధుసూదన్ గారు పొంగునూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి మధుసూదన్ గారు. నమస్తే మేడం. శ్రీవాణి నిధులను సాయిబాబా ఆలయాలకు ఇవ్వలేము. అవును మేడం. రైట్ మధుసూదన్ గారు, అవును మేడం. మీ ఒపీనియన్ చెప్పండి. మేడం సమర్థిస్తున్నాను మేడం సార్ గారు చెప్పింది మాటలు. ఎందుకంటే మన పురాణాల్లో అయితే సాయిబాబా గురించి ఎక్కడా చెప్పలేదు. కానీ కొత్తగా వచ్చినారు కదా మేడం సాయిబాబా గారు, కానీ అతను దేవుడు అంటున్నారు. దాన్ని అయితే మేము సమర్థిస్తున్నా కానీ పురాణాల ప్రకారం అయితే నిధులు ఇవ్వడానికి మేము వ్యతిరేకమే సార్ మేడం. రైట్. షిరిడి సాయి ఆలయాలకు శ్రీవాణి నిధులు వర్తించువని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తేల్చి చెప్పారు. శ్రీవాణి నిధులను సనాతన ధర్మం ప్రకారం వైదిక సాంప్రదాయాల పరిరక్షణ కోసం మాత్రం వినియోగిస్తున్నామని తెలిపారు. ఇక మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు.
ఏలూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి విశ్వనాథ్ గారు. నమస్తే మేడం గారు. ఏం చెప్తారు? నేను ఆన మంత్రి గారు చెప్పిన మాటలకి నేను కట్టుబడి ఉన్నానండి. ఇట్ ఈస్ కరెక్ట్. వాణి నిధులు అనేవి అది స్వామి వారివి, అవి ఎవరికి ఇవ్వడానికి ఉండదు. వారు ఎవరికంటే వాళ్ళకి ఇస్తారు. కాకపోతే ప్రత్యేకంగా ఉంటాయి, వాళ్ళు ఇచ్చుకుంటారు. వారు మనకి ఇవ్వరు కదా, వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు కదా, ఇవ్వాలని అక్కడ రూల్ లేదు. కాబట్టి నేను మంత్రి గారి మాటలకు నేను మద్దతు పడుతున్నా. అంటే ఇవన్నీ కూడా సాయిబాబా భక్తుల మధ్య ఒక కొత్త వివాదాన్ని సృష్టించినట్టుగా అవదా అంటారా? సనాతన ధర్మానికి సాయిబాబా భక్తులకి మధ్య అవదు. జనాధర్మం ఎక్కడ ఇవ్వాలి? సాయిబాబా ఈజ్ నాట్ ఎ గాడ్. ఆయన ఒక మనిషి. ఆయన మనం పూజించిన అంతే. ఆయన సనాధర్మంలో సాయిబాబా ఎక్కడ పురాణంలో కానీ చెప్పలే బాబా గారు ఉన్నారని. బాబా గారు ఒక మనిషి. ఆయనకు ఒక ఆలయం పెట్టారు, చేసి బాబా గారిని పూజించారు, అలా వచ్చింది. దాన్ని నిధులు ఇవ్వాలని ఎక్కడ ఏం లేదు. బాబా గారికి షిరిడీలో ఉన్నాయి, షిరిడీలో వాసులు ఉన్నాయి, వారు కూడా ఇచ్చుకుంటారు. శ్రీవారి నిధులు ఇవ్వాలని ఎక్కడ ఏం లేదు. మంచిగా చెప్పింది నేను 100% నేను మద్దతిస్తున్నా. అంటే భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా షిరిడీ సాయికి చాలా మంది భక్తులు ఉన్నారు. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా దత్తాత్రేయ స్వామి అక్కడ కనిపిస్తూ ఉంటారు, శివుడు ప్రతిష్టలు కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా చాలా ప్రాణ ప్రతిష్టలు ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. షిరిడీ సాయి ఆలయాల్లో కూడా జరుగుతుంది. బట్ చాలా మంది, కోట్లాది మంది భక్తుల మనోభావాలు కూడా దెబ్బతిన్నట్టుగా కూడా కొంత తెలుస్తుంది. కొంతమంది కాలర్స్ కూడా చాలా మంది సాయిబాబా దేవుడు ఎందుకు ఇవ్వరంటూ కూడా మాట్లాడిన కాలర్స్ కూడా ఉన్నారు. లైన్ కట్ అయినట్టుగా ఉంది. బాపట్ల నుంచి మరొక కాలర్ ఉన్నారు, ప్రవీణ్ కుమార్ శర్మ గారు. నమస్తే అండి ప్రవీణ్ కుమార్ గారు. వచ్చిందా మరి? చెప్పండి శర్మ గారు. వినపడుతుందమ్మా? ప్రవీణ్ కుమార్ చెప్పండి. వినిపిస్తోంది, చెప్పండి. అయితే ఇప్పుడు దేవాదాయ శాఖ అనే పరిధిలో ఏ దేవాలయాలు ఉంటాయి అనేటువంటిది మొదటి నుంచి ఒక లెక్క ఉంది. దేవాదాయ శాఖలో విలీనమైనటువంటి దేవాలయాలు కానీ, ఆరాధన కానీ, అర్చనలు కానీ ఆ శాఖ చూసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ సాయిబాబా ఆలయ దానికి ట్రస్ట్ ఉంది, సాయి భగవాన్ ట్రస్ట్ ఉంది. అది షిరిడీలో ఉంది. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో చాలా దేవాలయాలు చాలా గ్రామాల్లో నిర్మించబడ్డాయి వాస్తవంగా. ఇంకా మిగతా భక్తులంతా కూడా సంబరాలు వేసుకుని కట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. టీటీడీ సొమ్ము నుంచి అది తీసి కట్టడానికి టీటీడీ ధర్మం విరుద్ధం, అది దాని నిబంధనలకు విరుద్ధం. ఇప్పుడు భక్తుల విశ్వాసాలు అనేక ఉంటాయండి. ముస్లింలకి విశ్వాసం అల్లా మీద, క్రైస్తవులకి మా యేసుక్రీస్తు మీద ఉన్నాయి. కోట్ల మంది ఉన్నారు విశ్వాసులు. అంటే వాళ్ళ ఆలయాలు కూడా దేవాదాయ శాఖలో లేవు కదా. అందువల్ల దేవాదాయ శాఖకు పరిధులు ఉంటాయి, అంత మేరకే ఇవ్వగలుగుతుంది. అంతేగాని సాయిబాబా దేవాదాయ శాఖకు సంబంధించింది కాదు. ఎట్టి పరిస్థితుల్లో విశ్వాసులు ఏర్పడి విశ్వాసంతో కట్టుకునే దేవాలయమే ఎప్పుడు కూడా. ఆయన చెప్పింది కరెక్టేనండి. ఆయన ఎట్లా ఇస్తారు? ఆయన జేబులో డబ్బులు కావు, ప్రజల సొమ్ము కదా అది. సమాధానం చెప్పాలి ప్రజలకు ఆయన. రైట్ అండి, రైట్. మల్లెపల్లి నుంచి నరసింహ గారు ఒక కాలర్ ఉన్నారు. నమస్తే అండి నరసింహ గారు. మేడం హలో, చెప్పండి. సాయిబాబా నుంచి మనకు ఎలాంటి నిధులు ఉంటాయి కదా మేడం, ఉండిల్లో వేసిన డబ్బులకి ఇట్లా అవి మన హిందూ దేవాలయాలు కూడా ఇయ్యరు కదా మేడం మనకు డబ్బులు. మన ఏమో వాళ్ళకి కావాలా గానీ మనకి ఇయ్యరు. వాళ్ళు ముస్లింలకు దేవాలయాలు ఉంటాయి కదా సార్ మేడం, వాళ్ళకి ఇస్తారు. అట్లా మేడం మన అక్కడికి ఎందుకు పోవాలి? వాళ్ళకి మనకి రావాలి కదా మేడం. మనం పోయేది హిందువులే పోయేది, మన పోయేది అంతా హిందువులే పోయేది. అక్కడికి 99% హిందువులే పోతారు. అక్కడి నుంచి మనకు రారు ఎక్కువ. వాళ్ళు మన ఆదాయమే అక్కడికి వెళ్ళిపోతుంది సార్ మేడం. అంటే సాయిబాబాని కూడా చాలా మంది హిందువులు పూజిస్తున్నారు కదండి. అదే మేడం నేను అనేది ఏంటంటే 99% మన హిందువులే పోతారు, పూజిస్తారు. మళ్ళా మన ఆదాయం మనకు దేవాలయాలకు ఇయ్యరు.
వాళ్ళకు మకా మసీదులకు వాళ్ళకే ఇస్తారు 99%. మనకు ఎక్కడికి రూపాయి రాదు. మన ఆదాయం మనకు అక్కడికి పోవాలి సార్ మేడం, దేవాలయం అట్లా మేడం. రైట్ అండి, రైట్. భక్తుడు అందరికి భక్తుడే స్వామి, గురుదేవుడు. రైట్. జంగారెడ్డిగూడెం నుంచి మరొక కాలర్ సుబ్బారావు గారు ఉన్నారు. జంగారెడ్డిగూడెం నుంచి సుబ్బారావు గారు చెప్పండి. ఏమనుకుంటున్నారు? సాయిబాబాకి శ్రీవాణి ట్రస్ట్ నుంచి కూడా నిధులు ఇవ్వలేమంటూ కూడా ఏపీ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. ఆనం రామనారాయణ రెడ్డి గారు మున్సిపాలిటీ చేశారండి. 100% కరెక్ట్ అండి. ఎందుకంటే షిరిడి సాయిబాబా సంస్థ నుంచి బోల్డ్ డబ్బు ఉందండి నా దగ్గర, అవసరం వాళ్ళు కట్టుకుంటారండి. ఇది వెంకటేశ్వర స్వామి వాళ్ళ నుంచి రూపాయి ఇచ్చినా మిగతా భక్తులు చాలా అల్లాడిపోతారండి. ఇది మా మనోభావాలకు వ్యతిరేకం. ఇది షిరిడి సాయిబాబా దేవస్థానానికి ఆ వెంకటేశ్వర స్వామి డబ్బులు, శ్రీవాణి యొక్క డబ్బులు ఇవ్వడం అనేది చిన్న తినవండి. మిగతా భక్తులు ఎవరు క్షమించలేదు. రైట్ అండి, ఓకే అండి సుబ్బారావు గారు. ఏలూరు నుంచి మరొక కాలర్ శ్రీధర్ ఉన్నారు. నమస్తే అండి శ్రీధర్ గారు. మేడం, రైట్. ఆగమ శాస్త్రాల ప్రకారం నడిచే ఆలయాలకే నిధులు కేటాయిస్తామంటూ కూడా ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. సాయిబాబా ఆలయాలకు నిధులు కేటాయించలేమంటూ కూడా అంటున్నారు. అవును మేడం, ఇది సాయిబాబా గుడి అనేది అసలు ఏ వేద ప్రమాణం కానీ ఇందులో కూడా హిందూ గ్రంథాల్లో కూడా ఎక్కడ ఉండదు మేడం. ఇదేంటంటే హిందువులు అమాయకులు ఎవరిని ప్రజలు ఎవరన్నా ఒకరు మొక్కుతున్నారంటే వాళ్ళని బొలవమనుకుంటూ మొక్కుతూ ఉంటారు. ఆ వీక్నెస్ ను పట్టుకుని ఈ సాయిబాబా టెంపుల్స్ అందరూ కూడా ఒక వ్యాపారం లాగా హిందువుల్ని చాలా మోసం చేస్తున్నారు మేడం. ఇది హిందూ ధర్మానికి ఏమాత్రం సంబంధం లేని విషయం మేడం. హలో. రైట్ అండి, రైట్. షిరిడి సాయి ఆలయాలకు శ్రీవాణి నిధులు వర్తించువని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తేల్చి చెప్పారు. శ్రీవాణి నిధులను సనాతన ధర్మ ప్రచారం, వైదిక సాంప్రదాయాల పరిరక్షణ కోసమే వినియోగిస్తున్నామని అన్నారు. సాయిబాబా ఆలయాలు ఆగమ శాస్త్రాల ప్రకారం పూజా విధానాలు జరగటం లేదని అన్నారు. దేవాదాయ శాఖ పరిధిలోని సీతారామ ఆలయం, శివాలయం, దుర్గమ్మ, వెంకటేశ్వర స్వామి సహా ఏ ఆలయం కావాలన్నా కట్టిస్తామని ఆనం స్పష్టం చేశారు. అయితే సాయిబాబా అంశం గతంలోనూ వివాదాలకు కేంద్ర బిందువైంది. సాయిబాబాను హిందూ దేవతలతో సమానంగా ఆరాధించాలా వద్దా అనే అంశంపై పీఠాధిపతులు, హిందూ మత సంస్థలు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరొకసారి బాబా ఆలయాలపై ఆనం ఇచ్చిన స్టేట్మెంట్ తో రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో చర్చ మొదలైంది. ఆనం వ్యాఖ్యలు హిందూ సంఘాల్లో కలకలం రేపుతూ ఉన్నాయి. ఆనం వ్యాఖ్యలపై సాయిబాబా భక్తులు రకరకాల స్పందనలు వినిపిస్తూ ఉన్నారు. ఐ న్యూస్ వేదికగా ఈరోజు మనం ఈ క్వశ్చన్ అవర్ లో భాగంగా కూడా భక్తుల మనోభావాలకు సంబంధించి మనం అడిగి తెలుసుకుంటున్నాము. రాహుల్ ఒక కాలర్ కూడా మనతో పాటు కాల్ చేశారు. నమస్తే అండి రాహుల్ గారు. షిరిడి సాయి ఆలయాలకు శ్రీవాణి నిధులు వర్తించువని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తేల్చి చెప్పారు. శ్రీవాణి నిధులను సనాతన ధర్మ ప్రచారం, వైదిక సాంప్రదాయాల పరిరక్షణ కోసమే వినియోగిస్తున్నామని తేల్చి చెప్పారు. సాయిబాబా ఆలయాల్లో ఆగమ శాస్త్రాల ప్రకారం పూజా విధానాలు జరగడం లేదని అన్నారు. దేవాదాయ శాఖ పరిధిలోని సీతారామ ఆలయం, శివాలయం, దుర్గమ్మ, వెంకటేశ్వర స్వామి సహా ఏ ఆలయం కావాలన్నా కట్టిస్తామని ఆనం స్పష్టం చేశారు. సాయిబాబా అంశం గతంలోనూ వివాదాలకు కేంద్ర బిందువైంది. సాయిబాబాను హిందూ దేవతలతో సమానంగా ఆరాధించాలా వద్దా అనే అంశంపై పీఠాధిపతులు, హిందూ మత సంస్థలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరొకసారి బాబా ఆలయాలపై ఆనం ఇచ్చిన స్టేట్మెంట్ తో రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో చర్చ మొదలైంది. అన్నమయ్య జిల్లా నుంచి ప్రభాకర్ అనే కాలర్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి ప్రభాకర్ గారు.
నమస్తే మేడం. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తున్నారు? భక్తుల హృదయాలే సాయిబాబాకు ఆలయాలంటూ కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను కూడా సాయిబాబా గుడికి వెళ్ళొచ్చాను మేడం. అది కాదు ముఖ్య విషయము. మెయిన్ ఇప్పుడు ఆలయం సాయిబాబా ఆలయం కట్టాలనుకునే వాళ్ళు ₹1 ట్రస్ట్ నుంచి సాయి ట్రస్ట్ నుంచి తెచ్చుకోమని చూద్దాం మేడం. మన ట్రస్ట్ నుంచి ఎవరు కావాలన్నా హరిజనవాడలో రామాలయాలు ఎవరు కావాలన్నా ఇస్తున్నారు. మనకు శ్రీవాణి ట్రస్ట్ నుంచి దేవాలయాలు మేము కూడా అదే పని మీద ఉన్నాం. చాలా దేవాలయాలు కట్టిస్తున్నారు ఇక్కడంతా కూడా హరిజనవాడలో కానీ మన దేనికి కానీ. ఇంకో ఆనం నారాయణ రెడ్డికి నా ద్వారా ఒక విన్నపం ఏమంటే మేడం, ప్రతి ఆలయానికి కట్టించిన ఆలయానికి మన గోశాలల నుంచి ఒక గోవును ఇవ్వాల్సిందిగా మేము మీ ఐనీ ద్వారా మేము కోరుకుంటున్నాం మేడం. శ్రీవాణి సాయిబాబా ట్రస్ట్ నుంచి మాత్రం ₹1 కూడా ఏ సాయిబాబా ఆలయాలకు ₹1 నిధులు ఇవ్వరు. ఇక్కడ ఉండే వాళ్ళే సాయి భక్తులే కట్టుకుంటా ఉంటారు. వాళ్ళని మనమే వ్యతిరేకించడం లేదు. కానీ హిందువుల 100% హిందువుల శ్రీవాణి నిధులన్నింటినీ హిందూ దేవాలయాలకి ఆత్మవాద్యానికి డెవలప్ చేయాల్సిందిగా ఆనం రామనారాయణ రెడ్డి గారిని కోరుకుంటాను మేడం. మీ ఐనీ థ్యాంక్స్ మేడం ఇది చెప్పినందుకు కూడా. రైట్ అండి, థ్యాంక్ యూ అండి ప్రభాకర్ గారు. మరొక కాలర్ నెల్లూరు నుంచి రమేష్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి రమేష్. నమస్తే మేడం. మేడం చెప్పండి, వినిపిస్తోంది మేడం. ఇప్పుడు దేవాలయాలకు డబ్బంతా దేవుడి కోసం సంద దేవుడి కోసం ఇచ్చుకుంటున్నారు. మేడం ఇప్పుడు హిందూ దేవాలయాల్లో రాముడు గాని సాయిబాబా గాని ఈ రాముడు ఎక్కడ దేవుడు అని కాదని ఎక్కడ గ్రంథాలు లేవు. రమేష్ గారు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఇప్పుడు రామాయణంలో వాల్మీకి రాసిన రామాయణంలో కూడా ఎక్కడ దేవుడు అని ఆయన వాల్మీకి చెప్పలేదు. కానీ ఆయన్ని దేవుడిగా కొలుచుకుంటున్నారు. ఇప్పుడు సాయిబాబాని దేవుడు కొలుచుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి మేడం. ఎంత ఇప్పుడు హిందువులందరూ కూడా ఆయన కొలిచే వాళ్ళంతా కూడా లోనికి గురవుతారు కదా సాయిబాబా భక్తులంతా కూడా. అంటే హిందువుల మనోభావాలు సాయిబాబా భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే అంటారు. రైట్, థ్యాంక్ యూ అండి రమేష్ గారు. హైదరాబాద్ నుంచి మరొక కాలర్ హృతిక్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి హృతిక్. నమస్తే మేడం. ఏం చెప్తారు, మీ ఒపీనియన్? సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు షిర్డీ సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు శ్రీరామ జన్మభూమి అప్పుడు మాట్లాడుతూ మేము హిందూ దేవాలయాలకు ఇవ్వము అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారండి. అదేవిధంగా చెన్నైలో కూడా కోర్టు కేసులో ఈ హిందూ గుళ్ళల నుంచి సాయిబాబా విగ్రహాలు తీసేయాలి అని చెప్పి ఇచ్చారు. మరి అలాంటప్పుడు మనం ఎందుకు ఇవ్వాలండి వాళ్ళకి? సో ఇవి ఇవ్వకుండా ఉండడమే కరెక్ట్ అని ఆయన మాట్లాడింది చాలా కరెక్ట్ అని చెప్పి మా ఉద్దేశం. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ. షిరిడి సాయి ఆలయాలకు శ్రీవాణి నిధులు వర్తించువని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తేల్చి చెప్పారు. శ్రీవాణి నిధులను సనాతన ధర్మ ప్రచారం, వైదిక సాంప్రదాయాల పరిరక్షణ కోసమే వినియోగిస్తున్నామని తెలిపారు. సాయిబాబా ఆలయాల్లో ఆగమ శాస్త్రాల ప్రకారం పూజా విధానాలు జరగడం లేదని అన్నారు. దేవాదాయ శాఖ పరిధిలోని సీతారామ ఆలయం, శివాలయం, దుర్గమ్మ, వెంకటేశ్వర స్వామి సహా ఏ ఆలయం కావాలన్నా కట్టిస్తామని ఆనం స్పష్టం చేశారు. సాయిబాబా అంశం గతంలోనూ వివాదాలకు కేంద్ర బిందువైంది. సాయిబాబాను హిందూ దేవతలతో సమానంగా ఆరాధించాలా వద్దా అనే అంశంపై పీఠాధిపతులు, హిందూ మత సంస్థలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరొకసారి సాయిబాబా ఆలయాలపై ఆనం ఇచ్చిన స్టేట్మెంట్తో రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో చర్చ మొదలైంది. ఇక సత్తుపల్లి శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు.
హలో శ్రీనివాస్ గారు నమస్తే మేడం. నమస్తే అండి. మంత్రి గారు అక్క అనకూడదు మేడం. ఎందుకంటే సాయిబాబా ప్రతి ఊర్లో కూడా గుడి ఉంది. గుడి అవసరం లేదని అనకూడదు మంత్రి గారు మేడం. సో ఒక బాబా భక్తుడిగా మంత్రి చేసిన వ్యాఖ్యల పట్ల మీరు బాధపడుతున్నారా? ఖండిస్తున్నాం. సాయిబాబాకు చాలా విరాళాలు వస్తాయి, చాలా భక్తుల నుంచి కూడా విరాళాలు వస్తాయి అంటూ కూడా ఆయన మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించింది? ఆయన మాటలు మా మనోభావం దెబ్బతింది మేడం. సాయిబాబా భక్తుడిగా ఆయన అట్లా మాట్లాడకూడదు. అది మేడం. పౌరాణిక హిందూ ధర్మ శాస్త్రాల్లో కూడా అంటే సాయిబాబాకి సంబంధించి కూడా సాయిబాబా లేరని అంటూ కూడా మంత్రి అంటున్నారు. ఒక సాయిబాబా భక్తుడిగా అనకూడదు మేడం. అది అనకూడదు అట్లా మేడం. రైట్ అండి, రైట్. శ్రీనివాసులు గారు నెల్లూరు నుంచి మరొక కాలర్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి శ్రీనివాసులు గారు. తిరుమలలో హలో చెప్పండి శ్రీనివాసులు గారు. ఇప్పుడు తిరుమలలో మేము కూడా శ్రీవాణి టికెట్ తీసుకుని వెళ్తున్నాము. ఇప్పుడు ఆడ కొండపైన రూమ్స్ ఇంకా పేదవాళ్ళకి మా లాంటి వాళ్ళకి రూమ్స్ ఫ్రీగా ఇచ్చేదానికి ఏర్పాటు చేయొచ్చు కదా మేడం. ఇప్పుడు అన్ని ట్రస్టులు అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారు, రూమ్లు ఇంకా ఎక్కువ కట్టించచ్చు కదా అక్కడ. ఇప్పుడు విఐపీ రూమ్లే కట్టారు ఇస్తారు, చిన్న వాళ్ళకి అందరికి రూమ్ లేక ఎంతమంది బయట పండుకున్నారు మేడం. చూడండి, మీరు లైవ్ లో చూస్తూనే ఉన్నారు కదా. రైట్ అండి, థ్యాంక్ యూ అండి శ్రీనివాసులు గారు. సో ఆనం వ్యాఖ్యలు ఇప్పుడు హిందూ సంఘాల్లో కలకలం రేపుతూ ఉన్నాయి. మొత్తంగా కూడా ఆనం వ్యాఖ్యలపై సాయిబాబా భక్తులు చాలా వరకు కూడా భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంతమంది అసలు ఎవరిచ్చారు అధికారం, అసలు దేవుడా అని చెప్పే అధికారం ప్రభుత్వంలో ఉండే వ్యక్తులకు కానీ ఒక మంత్రులకు కానీ ఉండదు. సో వాళ్ళ వ్యక్తిగతమైన అభిప్రాయం అది దేవుడికి సంబంధించి కూడా ఎవరిని మొక్కాలన్నా ఎవరికి ఏదైనా చేయాలన్నా కూడా చాలా అభిప్రాయం ఉంటుంది. ఐ న్యూస్గా ఈరోజు ఈ కాలర్స్ మొత్తంగా కూడా చూస్తున్నాం. కొంతమంది పాజిటివ్గా స్పందిస్తూ ఉన్నారు, కొంతమంది అసలు ఎందుకు ఇవ్వాలి, రామ్ మందిరం కట్టినప్పుడు కూడా షిరిడి ఆలయాలకు సంబంధించి ట్రస్ట్కి సంబంధించి కూడా ఎవ్వరు ఇవ్వని దాఖలాలు ఉన్నాయి, ఇప్పుడు మనం ఎందుకు ఇవ్వాలంటూ కూడా అటు హిందూ దేవాలయాలకి సంబంధించి చాలా మంది భక్తులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. చాలా కాలర్స్ ఏపీ నుంచి కానీ రకరకాల అంటే అటు తెలంగాణ నుంచి, ఏపీ నుంచి, వివిధ జిల్లాల నుంచి, అటు ఏపీ రాష్ట్రం నుంచి కూడా కాలర్స్ తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సాయిబాబాకు ఆలయం అవసరం లేదు అంటూ కూడా అసలు మంత్రికి అలాంటి వ్యాఖ్యలు చెప్పడం వల్ల అటు సనాతన ధర్మంకి సంబంధించి కూడా సాయిబాబా భక్తులకి సంబంధించి కూడా కొంత వైరం కలిగే విధంగా సాయిబాబా భక్తులు మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయంటూ కూడా కొంతమంది కాలర్స్ తమ అభిప్రాయాలు కూడా కాల్స్ లో వ్యక్తపరిచారు. హిందూ దేవాదాయ ధర్మాదాయ పరిధిలోనే కూడా మా శాఖ పనిచేయాలి, కేవలం ఒక శివుడి గుడికో దుర్గమ్మ గుడికో ఈ గుడ్లకైతే మేము ఆలయాలు కట్టించడానికి నిధులను సమకూరుస్తాము, కానీ సాయిబాబా ఆలయాలకి మేము ఆ నిధులను సమకూర్చలేము. పురాణాలలో కూడా వైదిక ధర్మశాస్త్రాల్లో కూడా షిరిడి సాయిబాబా లేరని కూడా మంత్రి ఈ మాటలు మాట్లాడడం. సో మంత్రి మాటలకు సంబంధించి కూడా స్పందన తెలుసుకునే విధంగా కూడా ఐ న్యూస్ ఇవాళ ఒక కాలర్స్ డ్రైవ్ స్టార్ట్ చేసింది. నేపథ్యంలో కాలర్స్ వాళ్ళ అభిప్రాయాలు కూడా ఒక్కొక్కరు కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. కొంతమంది గెస్టులు కూడా జాయిన్ అయ్యారు, వాళ్ళు కూడా చెబుతున్న పరిస్థితి. బట్ దేశవ్యాప్తంగా కూడా కోట్లాది మంది హిందూ భక్తులు సాయిబాబా ఉన్నారు. సాయిబాబాకి మొదట హారతితోనే స్టార్ట్ అవుతుంది, కాగడ హారతితో స్టార్ట్ అవుతుంది, శేజ హారతితో ముగింపు ఉంటుంది. బట్ సాయిబాబా మందిరాల్లో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా చూస్తుంటాము, అక్కడ రాముడికి ప్రతిష్ట ఉంటుంది, అదేవిధంగా ఆంజనేయ స్వామి, శివుడు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆగమ శాస్త్రం ప్రకారం అక్కడ పునఃప్రతిష్ఠించిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు ఎందుకు ఈ వైరం తీసుకొస్తున్నారు, హిందూ భక్తుల్లో కూడా ఎందుకు ఈ వివాదం తీసుకొస్తున్నారు? చాలా వరకు కూడా ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, బట్
బట్ వాళ్ళలో లేనిది ఎందుకు హిందూ భక్తుల్లో కూడా ఎందుకు ఈ వ్యతిరేకత తీసుకొస్తున్నారంటూ కూడా కొంతమంది కాలర్స్ తమ అభిప్రాయాలను వ్యక్తపరచడం జరిగింది.